అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ప్రతిరోజు ఈ రోజుకి వీడియో రికార్డింగ్ అయిపోయేది. ఈ టైంకి 7:29 అంటే ఈ టైంకి వీడియో రికార్డింగ్ అయిపోయేది. కానీ ఈరోజు ఈ టైంకి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు ఒకరోజు భక్తులను చాలామంది ఉంటాం కాబట్టి, అలాగే ఒకరోజు మహిళలను గౌరవించే వాళ్ళం చాలామంది ఉంటాం కాబట్టి, మన రొటీన్ ఏదో ఫక్తు మన జీవన శైలిలో ఇవన్నీ సహజం కాబట్టి, ఈరోజు శివరాత్రి ప్లస్ మహిళా దినోత్సవం కాబట్టి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ చూస్తున్న మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ భూమి మీద అత్యంత అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏమైనా ఉందంటే అది మహిళలు మాత్రమే. సో ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనం ఎక్కడాగాము సబ్స్క్రిప్షన్స్ 186 దగ్గర ఉండిపోయాం. 1,86,000 దగ్గరే ఉండిపోయాం. నేను అప్పుడు చెప్పా, మీరందరూ కూడా ఒక 10 ఫస్ట్ చూస్తున్న ఈ వీడియో 30-40 వేల మంది చూస్తున్నారు. దానిలో ఒక 10,000 మంది చెరొకరి చేత ఒక్కొక్కరి చేత సబ్స్క్రైబ్ చేయించిస్తే అయిపోయేది. కానీ చేయించట్లా. అంటే అన్న మీ వీడియో అంటే నాకు చాలా ఇష్టం అన్న, మీ కంటెంట్ సూపర్ ఉంటుందన్న, సూపర్, గుడ్, ఎక్సలెంట్ అని కామెంట్లు చేస్తారు. మనకు వచ్చిన కామెంట్లలో 90% కామెంట్లు పాజిటివే. కానీ ఈ సబ్స్క్రైబ్ చేయించే విషయంలో మాత్రం అటు ఇటు అలా ఉంటున్నారనమాట. సరే, ఎనీవే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి ఒక్కరు చేయించండి. ఆ ఒక్కటే నా రిక్వెస్ట్. ఇక ఈరోజు కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, బీజేపీతో పొత్తు ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. చంద్రబాబు గారేమో 4 ఎంపీ సీట్లు 6 ఎమ్మెల్యే సీట్లు అంటున్నారంట. కానీ బీజేపీ వాళ్ళేమో 8 ఎంపీ సీట్లు 16 ఎమ్మెల్యే సీట్లు 14 ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఉన్నారంట. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నట్టే 5 ఎంపీ సీట్లు ఫిక్స్ అవ్వచ్చు. 5 ఎంపీ సీట్లు, 9 ఎమ్మెల్యే సీట్లు ఫిక్స్ అవ్వచ్చు. అరకు కంపల్సరీ ఉంటుంది, రాజంపేట కంపల్సరీ ఉంటుంది, నరసాపురం కంపల్సరీగా ఉంటుంది. ఈ 3 ఫిక్స్. నరసాపురం రఘురామకృష్ణరాజు గారు, అరకు కొత్తపల్లి గీత గారు, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇక మిగిలింది రాజమండ్రి ఉండొచ్చు, హిందూపురం ఉండొచ్చు, ఏలూరు ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాజమండ్రి కూడా పురంధేశ్వర్ గారు దాదాపుగా పోటీకి ఫిక్స్ అయినట్టే. సో 4వది రాజమండ్రి. ఇక 5వ సీట్ ఏంటి అనేది చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికి 5 ఎంపీ సీట్లు, 9 లేదా 8 ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఫిక్స్ అవ్వచ్చు. 7 ఎంపీలు 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న బీజేపీ అని రాశారనమాట వీళ్ళు. సో ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్డీఏలోకి టీడీపీ వెళ్ళిపోద్ది. ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ పొత్తులకు సంబంధించి అన్ని ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. కలిసి గెలుద్దాం, కీలక దశకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, చంద్రబాబు, పవన్తో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ. అసెంబ్లీలో గెలవడం మీకు కష్టమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి. అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి. 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. అమిత్ షా, నడ్డా ప్రతిపాదన. 4 ఎంపీ 6 అసెంబ్లీల్లో గెలుపు పక్క. ఇంకా ఎక్కువైతే వైసీపీకి ఆయాచిత లబ్ధి. మనసులో మాట చెప్పిన చంద్రబాబు. ఎన్డీఏలో చేరికపై సుముఖత. అయితే 4 ఎంపీ 6 అసెంబ్లీలకు ఏమీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు 2014లో కేంద్రంలో అధికారంలో లేనప్పుడు 2014లోనే 4 ఎంపీలు 13 ఎమ్మెల్యేలు అడిగారు. మరి ఇప్పుడు 4 ఎంపీలకు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు 6 ఎంపీల దగ్గర ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు 5 ఎంపీలు ఇస్తారు. 5 ఎంపీలు ఇందాక చెప్పాను కదా, అవి అయితే ఫిక్స్. ఎమ్మెల్యేలు అంటారా 8, 9 ఇస్తారు. నేను మొదటి నుంచి కూడా ఇదే సంఖ్య చెప్తున్నా. ఇదే సంఖ్య దగ్గర ఫిక్స్ అవ్వచ్చు. అలాగే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జనసేనకు బీజేపీకి కలిపి 36 ఎమ్మెల్యే సీట్లు వదిలేయచ్చు అని. 33, 32 అలా వదులుతారు దగ్గరలో. అలాగే జనసేనకు బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇస్తారని మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. అదే జనసేనకు 3 ఇస్తున్నారు, బీజేపీకి 5 ఇస్తున్నారు. సో అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ మీకు తెలుసు నేను చెప్పేది జరుగుతుందా లేదా అనేది మీకు తెలుసు. ఇక సాక్షిలో వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు ఆ వార్తని. పొత్తుపై నేడు స్పష్టత. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ. తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు. గతంలో మోదీపై వ్యాఖ్యలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఏంటి వీళ్ళకి ఫోన్ చేసి డిమాండ్ చేశారు ఏంటి?
అమిత్ షా గారు పాపం మీ సాక్షి వాళ్ళకు ఫోన్ చేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం రా బాబు, వార్త రాయరా బాబు అని అన్నారేమో. డిమాండ్ అంట, వీళ్ళ డిమాండ్ అది, సాక్షి వాళ్ళ డిమాండ్ అది. వీళ్ళ డిమాండ్ని బీజేపీ వాళ్ళ డిమాండ్గా రాసేస్తారు. అలాగే బీజేపీ 25 ఎమ్మెల్యే సీట్లు అడుగుతుందని చెప్పి మొన్నటి వరకు రాశారు. మీకు గుర్తుంది కదా, సాక్షిలో ఫిబ్రవరి 15వ తేదీ, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 18 ఆ తేదీల్లో బీజేపీకి 25 ఎమ్మెల్యే సీట్లు, జనసేనకి 50 ఎమ్మెల్యే సీట్లు, మిగిలిన 100 సీట్లతోనే టీడీపీ గడపాలని రాసుకొచ్చిన పేపర్ ఇది. ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారో తేలిపోయిందిగా. ఎందుకో మరి ఈ వార్తలతో ఎవరికి ప్రయోజనమో నాకైతే అర్థం కావట్లా. ఈవెన్ వైసీపీకి కూడా ప్రయోజనం ఉండదు. నా బాధ ఏంటంటే వీళ్ళు రాసే వార్తల వలన ఆ పార్టీకి కూడా ప్రయోజనం ఉన్నట్లా. అట్లీస్ట్ ఆ పార్టీకి ప్రయోజనం ఉన్న బాగుండేది. ఆ పార్టీకి ప్రయోజనం ఉన్న బాగుండేది. ఆ పార్టీ వల్లే ఈ పత్రికను పెంచి పోషిస్తున్నారు. ఆ పార్టీ వల్లే. ఆ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఈ పత్రికకి చందాదారులు పెరుగుతారు, ప్రభుత్వ ధనం అంతా వెళ్తుంది. ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు టార్గెటెడ్గా కొంటారు. ఆ పార్టీ ఒక పార్టీ పోషిస్తున్న పత్రిక ఇది. కానీ ఈనాడు అలా కాదు. ఈనాడు తెలుగుదేశాన్ని పోషిస్తుంది, తెలుగుదేశాన్ని నిలబెడుతుంది. ఆంధ్రజ్యోతిని టీడీపీ వాళ్ళు పోషిస్తారు. ఇవన్నీ ఉంటాయి. సరే, ఇవన్నీ మళ్ళీ చెప్పుకుంటే చాలామందికి కోపాలు వస్తాయి. మనకెందుకులే, మన పని మనం చేసుకున్నాం. అది అయిపోయింది. అక్క చెల్లెమ్మల్ని మర్చిపోయారా? మహిళల నైపుణ్య శిక్షణలో వైకాపా సర్కారు నిర్లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా కలతప్పిన మహిళా ప్రాంగణాలు. పేదరికంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు. నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటూ ప్రతిపక్ష నేతగా ప్రవచనాలు వల్లించిన జగన్ అధికారంలోకి వచ్చాక తన ఎదుగుదల మీదే దృష్టి పెట్టి అక్క చెల్లెమ్మల సంగతి మరిచారు. ఈ అక్క చెల్లెమ్మల గురించి ఏమండి, ఇంట్లో ఉన్న ఇద్దరు సొంత చెల్లెళ్ళకే లేదు, ఇంకా బయట అక్క చెల్లెమ్మలంటే అంతా భగవంతుడి దయ, భగవంతుడికి ఎరుక. మన సీఎం గారు అంటారు కదా, దేవుడి ఆశీస్సులు అని. నిజంగా దేవుడు చూస్తున్నాడు కదా. ఇంట్లో ఉన్న చెల్లె బయటకు వచ్చి ఇదిగో మా అన్నయ్య 420 అని చెప్పింది ఆమె. ఇదిగో ఎక్కడ వార్త వచ్చింది. నిన్నే షర్మిల గారు మాట్లాడారు. చూపిస్తా, వార్త లోపల పేజీల్లో ఉంది. ఇదిగో జగన్ కేడీ 420 సొంత చెల్లి చెప్పింది. ఇంకా అక్క చెల్లెమ్మలకి ఏం చేస్తాం చెప్పండి. బయట అక్క చెల్లెమ్మల్ని ఉద్ధరించడం తర్వాత సొంత చెల్లి మన దారిలో లేదు అంటే అక్కడే అర్థమవుతుంది ఏంటి అనేది. సో జగన్ కేడీ 420 ప్రజల్ని మోసగించిన వారిని ఇంకేమంటారు. మోదీ కూడా మాట తప్పారు. ప్రత్యేక హోదా సాధనే కాంగ్రెస్ జయం. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ కంటతడి. అవునా, కంటతడి పెట్టారా? ఓకే. మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మల సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేసింది మేమే. 5 ఏళ్లలో 2.16 లక్షల కోట్ల సంక్షేమానికి ఖర్చు చేశాం. అనకాపల్లి చేయూత నిధుల విడుదల సభలో ముఖ్యమంత్రి జగన్. మహిళా పక్షపాత ప్రభుత్వం అని షర్మిల గారి చేత, సునీత గారి చేత, విజయమ్మ గారి చేత చెప్పిస్తే చాలు. ఇంకెవ్వరి చేత వద్దు, వాళ్ళ ముగ్గురు చేత చెప్పిస్తే చాలు. నిజంగా మహిళా పక్షపాత ప్రభుత్వమే. వాళ్ళ ముగ్గురు కూడా అవును, మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా ఇంటి మనిషి మా జగన్మోహన్ రెడ్డి గారిది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పిస్తే చాలు. అంతే కదా, నేను అన్నదాంట్లో ఏం తప్పులేదు. సో అది నిన్న చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ గారు అయితే మాది మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు. అక్క చెల్లెమ్మల సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేసింది మేమే అన్నారు. సో డీబీటీలు ఇచ్చారు, బటన్లు నొక్కి డీబీటీలు ఇచ్చారు కాబట్టి అలా అన్నారట. అవి ఈనాడులో మొదటి పేజీ. ఇంకా లోపల కూడా ఇంకో మొదటి పేజీ ఉంది, రెండో మొదటి పేజీ ఉంది. ఇదేంటో చూద్దాం. క్యాలెండర్ అంటూ బాక, ఖాళీలతో దగ, యువత కలలను చిదిమేసిన జగన్. ఎన్నికల వేళ 6000 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి. వైకాపా సర్కారు తీరుపై అభ్యర్థుల మండిపాటు. విన్నా అన్నారు, నేనున్నా అన్నారు, అండగా ఉంటా అన్నారు, గుండెల్లో పెట్టుకుంటా అన్నారు, ఖాళీలు అన్నారు, కొలువులు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, తీరా చూస్తే పిసరంతే ఇచ్చారు. ఇదేదో ప్రేస కోసం పోకలాడిన వార్తలా ఉంటాయి. ఈనాడులో కొన్ని పదాలు బాగుంటాయి, కానీ ఇక్కడ ఎందుకో ప్రేస కోసం పోకలాడి కొంచెం కష్టపడి రాశారు. తీరా చూస్తే పిసరంతే ఇచ్చారు. అప్పుడు ఉద్యోగాలంటూ గొప్పలు చెప్పి ఇప్పుడు నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారు. కొలువులపై ఆశలు పెట్టుకున్న వారి గుండెల్లో మంటలు రగిల్చారు. ఇంకెవరు? మాయల మరాఠీ జగన్. సో
జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, కేవలం 6100 పోస్టులకే ఇచ్చారు అనేది ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. సో ఇది అందరికీ తెలుసు. డిఎస్సి విషయంలో నిజంగా డిఎస్సి విషయంలో జరిగింది మోసమే. నేను దీని గురించి చెప్పాలంటే కొంచెం టైం పడుద్ది, కానీ నా మనసులో నా మైండ్లో ఉన్న ఆవేదన బాధ అంతా చెప్పేస్తా. డిఎస్సి విషయంలో ప్రభుత్వం చేసింది మోసమే. అలా మోసపోతున్నది యువత, మోసం చేసే అవకాశం ఇచ్చింది యువత. ఏమండి, ఎవడైనా మనల్ని ఎందుకు మోసం చేస్తాడండి? మనం అవకాశం ఇస్తేనే మోసం చేస్తాడు. నేను నిన్నగాక మొన్న ఒక 3 రోజుల కింద నెల్లూరు వెళ్ళా. నాకు ఒక ఆయన కనిపించాడు, దూపం వేశాడు, మా బోల్డ్ చెప్పాడు. ఏవో నాకు ఒక్క మాట ఎక్కడో టచ్ అయింది. నువ్వు ఏమన్నాడంటే, నీకు బాగా దిష్టి ఉంది అన్నాడు. దానికి సంబంధించి ఒక రీజన్ ఏదో చెప్పాడు. సరే అని కాసేపు మాటలు విన్నా. అది కావాలి ఇది కావాలని మొత్తం రాసి ఒక 5,000 అడిగాడు. నేను ఇచ్చేసా. అంటే అక్కడ ఉన్నంతసేపు కూడా అతను నన్ను ఏం చెప్తున్నాడు అనేది నేను మర్చిపోయా. అక్కడ ఉన్నంతసేపు కూడా ఆయన ఏం చెప్తున్నాడు అనే దాని మీదే నేను ఉన్నాను తప్ప, ఏంటి ఇన్ని చెప్తున్నాడు అసలు అంటే నేను ఒక కామన్ సెన్స్ని వదిలేసా. సాధారణంగా మనం కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కామన్ సెన్స్ వదిలేస్తాం. అయిపోయిన తర్వాత అతను అడిగినవన్నీ ఇచ్చాను. ఇచ్చేసి లాస్ట్లో 5,001 రూపాయలు అడిగితే ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఏంటి 5,000 ఇచ్చాను నేను అని నాకు అర్థమైంది. నేను 5,000 అతనికి ఎందుకు ఇచ్చాను నాకు అర్థం కావట్లేదే అని ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యా. ఆ తర్వాత అతను ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టా. సర్లే పోనీలే అని వదిలేసా. ఇంకెవరు అలా మోసపోకూడదు అని అనుకున్నా. నన్ను నేనే అసహించుకున్నా ఆ సందర్భంలో. సో అలా అంటే మనం ఎవరినైనా మోసం చేసే అవకాశం ఇస్తేనే మోసం చేస్తారు. అలా ఇక్కడ యువతను మోసం చేసే అవకాశం ఇచ్చింది యువతే. సో మెగా డిఎస్సి కోసమో లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసమో ఎందుకు వెయిట్ చేయాలి? పర్టికులర్గా కొన్ని జిల్లాల వాళ్ళని నేను అడుగుతున్నా, ఏమండి డిఎస్సి ఉపాధ్యాయ కూలి ఎంత అండి? 70,000 80,000 జీతం వస్తుంది. ప్రైవేట్ జాబులు నైపుణ్యాన్ని పెంచుకొని ప్రైవేట్ జాబులకు వెళ్ళొచ్చుగా. ప్రతిభ ఉంటే ప్రైవేట్ జాబులు లక్షల్లో జీతాలు వస్తాయి. ఇప్పుడు నా క్లాస్మేట్స్ విషయానికి వస్తే నా క్లాస్మేట్స్ మా ఊర్లో మా బ్యాచ్ 120 మంది. 120 మందిలో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. యాక్చువల్లీ నేను యావరేజ్ స్టూడెంట్ని. నాకంటే అస్సలు పాస్ మార్కు కూడా రాని వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనో లేదంటే సిఐఎస్ఎఫ్ అనో అక్కడెక్కడ ఉన్నారు శ్రీకాకుళం జిల్లా నా క్లాస్మేట్స్. అలాగే నాకంటే బాగా చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్లోనో టీచర్లో ఒక ఆయన పిహెచ్డీ చేసి జాబులు వేటలోనో అలా ఉన్నారు. నేను యావరేజ్ స్టూడెంట్ని. కానీ ఇప్పుడు అందరితో పోలిస్తే నేను ఒక డిసిప్లైన్గా నేను ఎక్కువ సంపాదిస్తున్నా. ఇన్కమ్ పరంగా మా క్లాస్మేట్స్ మా బ్యాచ్ అందరిలో నేనే టాప్లో ఉన్నా. ఎక్కువ ట్యాక్స్లు కూడా కడుతున్నా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం మనల్ని నమ్ముకోవాలి. వాళ్ళెవరో డిఎస్సి ప్రకటనిస్తారు, మనం సంవత్సరాలు పుస్తకాలు తిరగేసేద్దాం, సంవత్సరాలు ఉద్యోగ కోసాలు వెయిట్ చేద్దాం అనుకుంటే జీవితాలు వేస్ట్ అయిపోతాయి, సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. మానవ జన్మ మనం మనిషిగా పుట్టాము అంటే మనం ఏ కుక్కగానో నక్కగానో ఏ జంతువుగానో పుట్టకుండా మనిషిగా పుట్టామంటే ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ సార్థకత ఉంటుంది. దాన్ని నెరవేర్చాల్సిందే, దాన్ని వెతుక్కొని దాన్ని నెరవేర్చాల్సిందే. టైం అస్సలు వేస్ట్ చేయకూడదు. టైం అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా డైలీ పేపర్ వేసేవాడిని. మార్నింగ్ టైం పేపర్ వేసేవాడిని, కూరగాయలు అమ్మేవాడిని, సైకిల్ మీద కూరగాయలు పెట్టుకొని కూరగాయలు అమ్మేవాడిని. అలాగే సాయంత్రం టైంలో ఇంటర్నెట్ కేఫ్లో పనిచేసేవాడిని. నేను దేనికోసం వెయిట్ చేయాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏవో చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి, మానేశాను. మళ్ళీ ప్రైవేట్గా కట్టాను. ప్రైవేట్గా కడుతూనే వేరే జాబ్ చేసుకున్నా. పెయింటింగ్ జాబు అది ఇది పెయింటింగ్ వర్కర్ కానీ బోల్డ్ చేసి అవన్నీ ఇప్పుడు చెప్పకూడదులే. కానీ సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఉద్యోగాలు వస్తాయని, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనో, గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే మనం పుట్టినట్టు ఎవరు కూడా దయచేసి ఉండొచ్చు. యువత వాళ్ళ వయసును వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి గవర్నమెంటు అంతే, ప్రతి ఒక్క దరిద్రుడు మాటలు చెప్పడానికి వస్తాడని ఫిక్స్ అవ్వండి. సో మీ ప్రతిభ ఏంటో, మీరు దేనిలో స్పెషలో దానిలో రాణించండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డిఏ ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపు. మూల వేతనంలో 50% చేరిన కరువు భత్యం. గ్రాట్యుటీ పరిమితి 25 లక్షలకు పెంపు. కృత్రిమ మేధా మిషన్కు 10,372 కోట్లు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలంట.
సార్వత్రిక ఎన్నికల ముంగట ప్రధాని మోదీ సర్కారు వివిధ వర్గాలకు ప్రజలను ఊరటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు 4% డిఆర్ను పెంచింది. పాపం మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అంటే స్పెల్లింగ్ మర్చిపోతారు. డిఏ అంటే స్పెల్లింగే మర్చిపోతారు. సిపిఎస్ అంటే స్పెల్లింగ్ మర్చిపోతారు. ఓన్లీ జీతం 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 జీతమనే కలవరెత్తారు. 5వ తేదీ వస్తుంది జీతం వచ్చిందా అని కలవరెత్తారు. రాదు. 10వ తేదీ వస్తుంది. మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగులు అయిపోయారు పాపం. ఆ ఘనత మా అన్నకే దక్కుద్ది పాపం. నేడు శ్రీశైల మల్లన్న కళ్యాణం. శ్రీశైల మల్లన్న కొండ భక్తజనంతో నిండిపోయింది. శ్రీశైల మల్లన్న కొండ భక్తజనంతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పాగాలంకరణ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ పాగ శ్రీకాకుళంలో ఈ శ్రీశైలం మల్లన్న పాగ తలపాగా చేనేతలు, మన రాష్ట్రంలో ఉన్న చేనేతలు తయారు చేస్తారన్నమాట. రకరకాల ప్రాంతాల్లో ఒక్కొక్క ఏరియాలో దాన్ని చేతితో తయారు చేసి ఆ తలపాగాకి అనేక పూజలు చేసి శ్రీశైల క్షేత్రానికి పంపిస్తారు. మొత్తం అన్ని వీధుల్లోనూ ఊరేగిస్తారు. ఆ దేవాంగులు చేనేతలు ఎక్కడెక్కడ ఉంటారో అన్ని చోట్ల ఊరేగించి పెద్ద పెద్ద ఇళ్ళకి తీసుకెళ్ళి పూజలు చేసి అలా తీసుకెళ్తారనమాట. అదొక ప్రాముఖ్యత ఉన్న ఘట్టం. సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఎందుకు ఈ బీరాలు? సొంత డబ్బా కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష. తొలి దశ కంటే మలి విడత మరీ దారుణం. పరీక్షకు రాకపోయినా హాజరైనట్టు నమోదు. స్పెషలిస్టులున్నా సాధారణ వైద్యమే దిక్కు. సర్లే ఏదో ఒకటి తగలండి. వాళ్ళు రియాలిటీ షో చేస్తున్నారు. పరిపాలన కాదు, అది రియాలిటీ షో. రియాలిటీ షోలో ఇటువంటివన్నీ కామనే. నాగార్జున గారు మార్క్ లేరు ఇలా రాసేస్తే. ఆ రియాలిటీ షోలో ఈనాడు కూడా భాగం అవ్వాలి. ఒకవేళ భాగం అవ్వకపోతే ఎల్లో మీడియా లెక్క, కమ్మ మీడియా ఎల్లో మీడియా లెక్క. ఇదిగో రియాలిటీ షోలో ఇదొక భాగం. దెబ్బతిన్న రహదారికి ప్రారంభోత్సవం. ఇదే ఇక్కడ చోద్యం. గౌతమ బుద్ధ రహదారిపై ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద రోడ్డు పరిస్థితి ఇలా ఉంది. ఇదిగో దీనికి ప్రారంభోత్సవం చేశారంట. ఇలాంటి రోడ్డుకి, గుంతలు పడిన రోడ్డుకి ప్రారంభోత్సవం చేశారు. మరి రియాలిటీ షోల్లో అంతే. అబద్ధాల పాలన రియాలిటీ షోల్లో అంతే కదా. ఇక చేయూత పండుగ, మహిళా దినోత్సవ వేళ అక్క చెల్లెమ్మలకు సాయాన్ని అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. అనకాపల్లి సభలో సీఎం వైఎస్ జగన్ మహిళా దినోత్సవం కదా, షర్మిల గారికి ఫోన్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారంటారా? సునీత గారికి ఫోన్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారా? అట్లీస్ట్ విజయమ్మ గారికైనా చెప్పారా? నేడు 18.36 ఎన్పిఏలతో చిన్న భిన్నమైన పొదుపు సంఘాలకు మనం ఊపిరిపోసాం. నేడు 99.83% రికవరీతో మన సంఘాలు దేశంలోనే నెంబర్ 1. చంద్రబాబు దత్తపుత్రుడు మేనిఫెస్టోతో మరోసారి మోసాలకు తయారు. 2014లో 8 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా దారుణంగా మోసగించారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తెస్తామంటూ కాల్మనీ చక్రాగటి తెచ్చారు. వారి పేరు చెబితే మోసాలు, మన ప్రభుత్వాన్ని తలుచుకుంటే సంక్షేమం గుర్తొస్తాయి. నాడు నేను పాలనలో వ్యత్యాసానికి 10 ఏళ్ల మీ బ్యాంక్ స్టేట్మెంట్లే తిరుగులేని సాక్ష్యం. అవును, 10 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లే తిరుగులేని సాక్ష్యం. 2019 తర్వాత మీరు కరెంటు బిల్లులు బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే మీకు వచ్చే ఆస్తి పన్ను బ్యాంకు నుంచే కట్టండి. ఫోన్పేలు, గూగుల్ పేలు చేయండి. అలాగే మీరు ఇచ్చే చెత్త పన్ను కూడా చెత్త పన్ను అని నోట్ చేసి ఆ ట్రాన్సాక్షన్కి పేరు పెట్టి కొట్టండి. అప్పుడు స్టేట్మెంట్లు తీసుకోండి. మీ స్టేట్మెంట్ నిండా కరెంటు బిల్లులు, చెత్త పన్నులు, ఆస్తి పన్నులు అవే నిండిపోతాయి. అందుకే సాక్ష్యం అని చెప్పారు సీఎం గారు. నిజంగా ఆయన చెప్పింది కరెక్టే. మీకు బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి. మీరు చేసే ప్రతి పేమెంటు, మీరు కట్టే ప్రతి డబ్బులు కూడా ఫోన్పే, గూగుల్ పేలో ఒక 6 నెలల పాటు కట్టండి. ఆ తర్వాత 6 నెలల తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి. కళ్ళు ఎదిరేలా, కళ్ళు చెదిరేలా, కళ్ళు చెమర్చుతాయన్నమాట. ఏంటి ఇంత మేము తగలాడుతున్నామా ఈ ప్రభుత్వానికి అని. ఇటువంటి దయచేసి ఎవరైతే మా సీఎం గారికి స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళు ఇటువంటి రాయొద్దు. ఎందుకంటే దొరికిపోతారనమాట. బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి అని అన్నారంటే దొరికిపోయినట్టే. వైఎస్ఆర్ చేయూతతో 26,98,931 మంది లబ్ధిదారులకు 5,060.49 కోట్లు సాయం. మాట నిలబెట్టుకుంటూ 4వ విడత సాయాన్ని జమ చేసిన సీఎం వైఎస్ జగన్ 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత కార్యక్రమాలు. 14 రోజులు ప్రభుత్వ ధనాన్ని తగలెట్టడమే. 4 రోజుల్లో 850 ఎకరాల ఐఎంజీ భారత్తో ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా, మమ్మల్ని ఆదేశించమంటారా? తెలంగాణ సర్కార్కు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్న. వారం గడువు.
ఓస్ 2003లో జరిగిన దాన్ని తప్పు పట్టారంట. చంద్రబాబు గారు అధికారంలో ఉండగా 2003లో జరిగిన దాన్ని ఇప్పుడు తప్పు పట్టారంట. ముద్రగడతో వైఎస్ఆర్సీపీ నేతల భేటీ, పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాం ఎంపీ మిథున్ రెడ్డి. ముద్రగడకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తారు. మేము ఎక్స్పెక్ట్ చేసిందే, మాకు ఎప్పుడో తెలుసు, 2015లోనే తెలుసు ఆయన వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు అని. ఇప్పుడు ఇంకా వైసీపీలో జాయిన్ అవ్వడం ఏంటో. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడు అనేది ఎంత నిజమో, ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి వైసీపీ అనేది అంతే నిజం. చేగొండి హరిరామ్ జోగయ్య గారు కూడా. అందుకే నిన్న వీళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా కామెంట్స్ చేశారు. నాకు సలహాలు ఇచ్చారు, నేను పాటించలేదు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు, నిజంగా వాళ్ళ సలహాలు పాటిస్తే నేను కూడా వైసీపీ వాడిగా ఉండేవాడినేమో అనేటట్టు అన్నారు. ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి. ఎస్, పాటిస్తాం. కానీ వాలంటీర్ల చేత డబ్బులు పంచడం మాత్రం తప్పు కాదు. వాలంటీర్లకు డబ్బులు పంచడం, వాలంటీర్లు ఏమో పార్టీ జెండాలు పట్టుకోవడం మాత్రం ఎన్నికల నియమావళి పాటించినట్టే. బోల్డ్ చెప్తాం మనం కుర్చీలో కూర్చొని. ఏపీ ఫైబర్ నెట్లో వ్యూహం రిలీజ్. అదిగో సినిమాలు తీయడం, వాళ్ళ సొంత డబ్బాకి ఏపీ ఫైబర్ నెట్లో కొట్టుకోవడం. ఆ ఏపీ ఫైబర్ నెట్ వాడుతున్న వాళ్ళు పాపం తలలు పగిలిపోతాయి వాళ్ళకి. తర్వాత ఈ ఆంధ్రజ్యోతి కూడా కక్కుర్తాడులు ఎక్కువ వచ్చేస్తున్నాయి, చదవాలంటే చిరాకు వస్తుంది. వీధిన పడ్డ వాలంటీర్, యథేచ్ఛగా వాడేస్తాను వైఎస్ఆర్సీపీ సర్కారు. జగన్కు ఓటేయాలని ప్రచారం, ఇంటింటా కరపత్రాలు పంపిణీ, సోషల్ మీడియాలోనూ ప్రచారం. జగన్ వస్తేనే పథకాలు ఉంటాయట, బాబు వస్తే ఎవరంటూ దుష్ప్రచారం. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని అధికార పార్టీకి ప్రచారమా? గెలుపుపై నమ్మకం లేక అడ్డదారులు. మరోవైపు చెలరేగుతున్న సైబర్ దొంగలు, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు మాయం. ఇదిగో ఇక్కడేమో ఎన్నికల నియమావళి పాటించాలి అని చెప్పి మన ఎన్నికల సంఘం అధికారి గారు చెప్తారు. ఇక్కడేమో వాలంటీర్లు వైసీపీ జెండాలతో తిరుగుతున్నారు. మరి ఎన్నికల నియమావళి ఇది? వాలంటీర్లంతా మన వాళ్ళే అన్న మాటలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. ప్రభుత్వం పార్టీ మధ్య గీతను చెరిపేసి వాలంటీర్లకు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తల్లా మార్చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తూ సొంత ప్రచారం చేయించుకుంటున్నారు. ఇది ఒకసారి ఆలోచించాలి పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. వాలంటీర్లను కట్టడి చేస్తే మంచిది, లేదంటే వాలంటీర్లు ఇంకాస్త ముందుకు వెళ్తారు, వాళ్ళని అన్ని విధాలుగాను వాడేసుకుంటారు. ఇంటింటికి డబ్బులు పంచడానికి కూడా వాలంటీర్లనే వాడుకుంటారు. ఇక రోజే తాయిలాలు, మహిళా టీచర్లకు చీరలు, కానుకలు, అంగన్వాడీ మెప్మాలకు కూడా, అందరికీ స్వీట్లు, గిఫ్ట్ బాక్సులు. అయితే స్వీట్లు, గిఫ్ట్ బాక్సులు ఉంటాయి గట్టిగానే ఉంటాయి. చూడండి, పుత్తూరులో ఉపాధ్యాయులకు కానుకలు పంపిణీ చేస్తున్న మంత్రి రోజా. ఎన్నికలు వస్తున్నాయి పాపం, అది తీసుకున్న వాళ్ళకి ఉండదు, ఇచ్చిన వాళ్ళకి ఉండదు. అయ్యో, తీసుకోవచ్చు మరి, తీసుకోకపోతే ఎలా? ఆ మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, గిఫ్ట్లో, చీరలో, కుక్కర్లో, కవర్లో, స్వీట్లో ఏవోటి తీసుకోవచ్చు. కానీ తీసుకున్నా విజ్ఞత కోల్పోకూడదు, ఆలోచన శక్తి కోల్పోకూడదు, లొంగిపోకూడదు. వాళ్ళ దగ్గర తీసుకున్నాం కదా అని లొంగిపోకూడదు. వాళ్ళు ఇస్తున్నవేమో వాళ్ళ సొంత డబ్బులు కాదు, సొంత డబ్బులేమీ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏదో రూపంలో అడ్డదారుల్లో సంపాదించినవే పంచుతారు. వాళ్ళ జేబులో డబ్బులేమీ తీసుకొచ్చి పంచరు. ప్రెజనరీకి విజనా, ఇది ప్రపంచంలో 8వ వింత. లోకేష్, జగన్ చూపిన డిజైన్ కోడికత్తి గ్రాఫిక్. జగన్ చూపిన డిజైన్ కోడికత్తి గ్రాఫిక్. నాకైతే నవ్వు వస్తుంది నిజంగానే. మొన్న విశాఖపట్నంలో విజన్ అని ఒకటి చూపించారు కదా, అది కోడికత్తి గ్రాఫిక్ అంట. విశాఖలో బస్ షెల్టర్ కడితే గట్టి గాలికే కూలిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్క రోజులోనే. చిత్తూరును పెద్దిరెడ్డి దోచేశారు, ఇప్పుడు సత్యసాయిపై కన్నేశారు. గనులు ఇసుక మింగేస్తారు. అందరి జాతకాలు రెడ్ బుక్లో. మొదట జైలుకి వెళ్ళేది పాపాల పెద్దిరెడ్డే. తల్లికి చెల్లికే న్యాయం చేయలేదు ఈ సీఎం, ప్రజలకేం చేస్తాడు? టీడీపీ జనసేన మధ్య చిచ్చుకు ప్రయత్నం. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. శంఖారావం సభల్లో యువనేత పిలుపు. అదే సంగతి. తర్వాత కలిసి గెలుద్దాం అయిపోయింది. నిన్న శంఖారావం సభలు జరిగాయి. శంఖారావమా? అది యాక్చువల్లీ శంఖారావం, కానీ లోకేష్ గారు శంఖారావం అంటారు. జీవోని జియో అంటారు లోకేష్ గారు. కొన్ని పదాలు. హోదాపై ఏపీకి, ఫ్యామిలీలో నాకు జగన్ వెన్నుపోటు. రాష్ట్రాన్ని మోసగించిన బీజేపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా 420. హోదా లేక 15 లక్షల కోట్ల నష్టం. ఇది పరిశ్రమలు కూడా రాలేదు, 10 పరిశ్రమలు కూడా రాలేదు. హోదా సాధన ప్రతిజ్ఞ సభలో షర్మిల భావోద్వేగం. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న పీసీసీ చీఫ్. ఓకే, పర్లేదు, యాక్ట్ చేయొచ్చు.
అయినా వయసు అయిపోయింది, ఎవరు సినిమాల్లోకి తీసుకోరేమో. జగన్ గుర్తుపెట్టుకో, ఇది 2009 కాదు, 2024. రౌడీజానికి భయపడే వ్యక్తిని కాదు. రాయలసీమను రక్షించుకుందాం, గుంపు నుంచి రాయలసీమను రక్షించుకుందాం. పవన్ కళ్యాణ్. రామ్మా, ఏమ్మా రావు, అలిగినావా ఏమే? అరే సరే, ఆంధ్రజ్యోతి అలిగి ఉండదు కానీ ఈనాడులో తర్వాత పేజీలకు వెళ్దాం. జగన్ గుంపు నుంచి రాయలసీమను రక్షించుకోవాలి. వైకాపా వస్తే సీమను మర్చిపోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు. ఆరదు, ఎందుకు ఆరతాడు ఆయన? ఆరడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడమే. ఇక నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వీడియో రాయలసీమ ఓటు మారాలి, సీమ ఓటు మారాలి, ఇంతకంటే క్లియర్గా ఎవరూ చెప్పలేరు అనే వీడియో నేను నిన్న చేశాను. రాయలసీమలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది చేశాను. వీలైతే చూడండి, టైం చూసుకొని ఒక 19 నిమిషాల వీడియో డీటెయిల్డ్గా చేశాను, చూడండి. మంచిదే, కరెక్టే అనిపిస్తే చెప్పండి. అన్ని ప్రాంతాలు జిల్లాల వారీగా చేసుకుందాం, ఎవరి హయాంలో ఏం జరిగిందో. లేదంటే వద్దు, ఇలాంటి పనికిరావు అంటారా, ఆపేద్దాం. ఒకసారి చూసి ఇటువంటి వీడియోల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇది ఈరోజుకి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. ఇంకా కొన్ని ఉన్నాయి అంతర్గతంగా, అవన్నీ కూడా మళ్ళీ టైం చూసి నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.